ఇది నా జుట్టు అవతారం. పరికి కంప తెలుసా? పరికి కంప కన్నా ఘోరం. దీన్ని చిక్కులు తీయాలని దాంట్లో చేతులు పెట్టినా దువ్వెన పెట్టినా బయటికి రావడం చాలా కష్టం. అట్లుంటుంది నా జుట్టుతోటి. అటు కర్లీ హెయిర్ కాదు, ఇటు స్ట్రైట్ హెయిర్ కాదు, అటు ఇటు కాకుండా ఉంటుంది. కాకపోతే నాకు స్ట్రైట్ హెయిర్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను బయటి ప్రోడక్ట్స్ అయితే ఏమి వాడను. ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా సిల్కీగా లాంగ్ హెయిర్ కనబడేలాగా చేసుకుంటా. దానికి ఏం లేదు, చాలా సింపుల్. మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో తొట్లు ఉంటాయి కదా, వాటిలో కలబంద చెట్టు కంపల్సరీ ఉంటుంది కదా. ఆ కలబంద కాడను తీసుకొని సింపుల్గా నీట్గా ఫ్రెష్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీలో ఒక బనానా కట్ చేసుకొని అందులోనే కొన్ని రోజ్ వాటర్ చుక్కలు, కొంచెం కోకోనట్ ఆయిల్, మీరు రెగ్యులర్గా ఏదైతే ఆయిల్ వాడుతున్నారో అది వేస్తే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పేస్ట్ లాగా తయారైపోతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మీ తలకు కనుక పెట్టుకొని తలస్నానం చేసిందంటే అసలు మీ కురులు మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత సిల్కీగా స్ట్రైట్ అయిపోతాయి అన్నమాట. సరే, నెక్స్ట్ వీడియోలో అవుట్పుట్ చూద్దురు కానీ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.